G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి డార్క్ వెబ్ లో టూల్స్ కొన్ని తీసుకొని సొంత మంత్రుల ఫోన్ ప్రతిపక్ష నేతల ట్యాప్ చేస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కుత్బుల్లాపూర్ పరిధిలో భర్తను చంపేందుకు భార్య పథకం. ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం తాగాక రాయితో దాడి. సిగాచి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు. ఎమ్మెల్యే హరీష్ రావు. సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు మా వాళ్ళ ఆచూకీ లేదు. పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు. రేవంత్ రెడ్డి డార్క్ వెబ్ లో టూల్స్ తీసుకొని సొంత మంత్రుల ఫోన్ ప్రతిపక్ష నేతలు ట్యాప్ చేస్తున్నాడు. దాని మీద ఎంక్వైరీ చేయాలని సిట్ అధికారులను కోరాను. ఆ మంత్రుల్ని కూడా సిట్ కార్యాలయానికి పిలిపించి వాళ్ళ ఫోన్లో ఎగ్జామిన్ చేయాలన్నారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. కుత్బుల్లాపూర్ పరిధిలో భర్తను చంపేందుకు భార్య పథకం వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడారు. ఓ వ్యక్తి బైక్ పై ఎక్కించుకొని జంగల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం తాగాక రాయితో దాడి చేశారన్నారు. తలపై కొట్టడంతో మృతి చెందానని అనుకున్నానని స్పృహలోకి వచ్చిన అనంతరం తమ్ముడు ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపానన్నారు. రీసెంట్గా నిన్న శనివారం నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొని ఉన్న తర్వాత కింద నాయడంకులు ఉంటాడు. అతనికి నా దగ్గర ఫోన్ లేదు. ఆయన ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు, చిన్న పని ఉంది అని చెప్పింది. రొట్టెల బండి దగ్గర జగన్ స్టూడియో దగ్గర. సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్నా. మామూలుగా తెలిసిన వ్యక్తి మాట్లాడుకుంటా సరే ఓకే. దాని తర్వాత కాసేపు అయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక అబ్బాయి మాట్లాడింది. సరే మాట్లాడుకున్నాను. నేను ఎక్కడనే కూర్చొని ఉండిపోయాను. అయితే ఆ అబ్బాయికి అని చెప్పింది, మా ఆయనకు ఒక బీల్ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు. సరే నేను తాగేసి నేను పడుకొని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీటికి తీసుకొచ్చి ఆడ వీటి తీసుకురమని నన్ను ఎందుకంటూ నేను తాగేస్తున్నాడు, నాకు పర్వాలేదు నేను తాగను అని మొర్రోని మొత్తుకున్నా. అయినా కూడా వద్దు నువ్వు వెళ్ళు, ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ, నువ్వేమో డబ్బులు ఇవ్వకు ఆయన ఇస్తాడు. ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు. 2 రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు. ఆడ తీసుకుపోయి 2 బీర్లు తీసుకున్నాడు. ఫోన్ పే కొట్టు కూడా తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఆపిండు, నిలబెట్టాడు. అన్న ఇక్కడనే తాగేసి మా షాప్ దగ్గరనే వెళ్ళిపోదామని చెప్పాను అని చెప్తే ఇంకా ఆగలే. ఆయన ఎవరెవరికో కాల్ చేసిండు.
కాల్ చేసిన తర్వాత ఏమైందన్నా ఇంత లేటు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా భార్య ఒక్కతే ఉందని చెప్పిన. లేకపోతే నీకు అంత అవసరం ఉంటే బీరు తీసుకుని మా షాప్ దగ్గర తాగేసి, లేకపోతే ఈ వైన్స్ కాడ తాగేసి. కాదు కొంచెం ఈయన పని ఉంది పోయేద్దాం బా అని చెప్పిండు. సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే, ఆయన నాకు తెలుసు, చూసిన, కానీ ఆయనకు నాకు ఎక్కువ పరిచయం లేదు. అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళండు. ఎందుకన్నా ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నావు అంటే, కాదు చిన్న పని ఉంది, మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు. తిరిగి వచ్చేస్తానని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక బీరు ఓపెన్ చేసి నన్ను తాగు అని బలవంతం చేసిండు. ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు, నేను వెళ్దామని నేను కొంచెం ముందు పోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఆగు, ఒక్క నిమిషం ఆగు, పోదాం, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు. అట్లా చెప్పేసరికి అక్కడ చీకట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి, నువ్వు ఎక్కడ పోతావురా అని చెప్పి వెనకాల నుంచి కొట్టి పండబెట్టి రాయితో నెత్తి మీద బాగా కొట్టారు. పక్కనే ఇంకా బ్లడ్ ముఖానికి, కాళ్ళకి, ఈపు మీద బాగా కొట్టిరు వాళ్ళు ముగ్గురు కలిసి. కొట్టినాక ఇంకా సురా పడిపోయి తప్పి ఇంకా చనిపోయినా అనుకున్నా. తల మీద రాయితో ఎక్కువ కొట్టడం వల్ల సోయి లేకుండా అయిపోయినా. తర్వాత ఎప్పుడు 12 గంటలకు అప్పుడు మెలకొచ్చి చూస్తే ఎవరు లేరు. మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వస్తాయి. అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ అయింది. మా భార్య సార్. గొడవలు ఉన్నాయి సార్. ఇంతకు ముందు మా ఫ్యామిలీ మీద 498 పెట్టింది. 498 పెడితే కూడా మన చిన్న పెద్ద పాప మ్యాచ్యూర్ అయితే, సరే మనం ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, కలిసి ఉందాం, అవన్నీ ఎందుకు, కేసు కూడా తీయించేస్తా అని చెప్పింది. 4 రోజులు నాతో బాగానే ఉంది. మన రీసెంట్గా పెద్ద పాపని మంగళవారం రోజు ఊరిలో దించేసి, దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటా నాకు అక్కడ రప్పించి ఇలా చేసింది. 2 ఆడపిల్లలు సార్. అది కేసు పెట్టి 2023 సార్, 23లో పెట్టింది. అక్కడి నుంచి నేను ఈమె దగ్గర కూడా లేను. ఈమె మంచిది కాదు, నాకు ఏదో ఒకటి చేస్తుందని ఊర్లోనే ఉండిపోయినా. అక్కడనే ఉన్నా. రీసెంట్గా ఒక 2 months అవుతుంది ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఆమె దగ్గర కూడా పోలే నేను. ఇది మంచిది కాదు, ఇది ఎట్లా ఎవరిని పడితే వాళ్ళతో తిరుగుతుంటుంది. నేను కూలి పని చేస్తా సార్, లేబర్ వర్క్. సిగార్చి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడన్నారు హరీష్ రావు. కంపెనీలో మిషనరీ బాలితని కార్మికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. మరణించిన ఒక కార్మికుడి కొడుకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంతవరకు యాజమాన్యంలో ఒకరి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఒకరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? SLBC టన్నెల్ ప్రమాదంలో ఇంకా శవాలు దొరకలేదు. మీకు బూడిదైనా ఇచ్చామని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. సిగాచి పేలూరులో రవి అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు. అతని కుటుంబ సభ్యులు ఎంత తిరిగినా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, పరిహారం ఇవ్వడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా బూడిద దొరికిందిగా అని సమాధానాలు ఇస్తున్నారన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది FIR కాపీ. ఈ ఘటనలో చేసిన ఇది FIR కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది FIR కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీదనే FIR అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిందా అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు?
ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనండ దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది. సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు మా వాళ్ళ ఆచూకీ లేదు. కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని మున్సిపల్ అధికారులను లెటర్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సిగాచి పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు. జస్టిన్ అని ఒక కార్మికుడు చనిపోయారు, వారి సతీమణి చిన్నమ్మ. జస్టిన్ వాళ్ళ మదర్ లేరు, నేను జస్టిన్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని. మా బాబు జూన్ 30న జాయిన్ కంపెనీలో వెళ్ళాడు కదా, ఇప్పటికీ ఇంచుమించు నెల కావస్తుంది. ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము మున్సిపల్ సార్ని అడిగింది, కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని లెటర్ ఫామ్ లో అయినా ఇవ్వండి అని చెప్తున్నాము. ఇంకా అదే ప్రాసెస్ ఇంకా 1 month వరకు అయింది, ఇంకా 2 months కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు. ఇంకా ఇది 2-3 months అయినా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మీటింగ్ ఉందని తెలుసుకొని మేము రావడం జరిగింది. హరీష్ రావు సార్ వస్తున్నారని. మరి కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ నెంబర్ అన్ని తీసుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మేము డెత్ కన్ఫర్మ్ కాకపోయినా అట్లీస్ట్ మేము మిస్సింగ్ అని లెటర్ ఫామ్ లో రాసి ఇవ్వండి అని చెప్పాము. మున్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే రాసిస్తాము అని చెప్పారు, కానీ ఇది వరకు ఏ లెటర్ ఫామ్ కూడా మాకు ఇవ్వలేదు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వారహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరి దేవి అష్టలక్ష్మి దేవి సహిత శ్రీ లక్ష్మీ నారాయణల 4వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి అలంకరణ తమలపాకులు చెరుకు గడలతో చేశారు. సుమారుగా 1100 మంది సుహాసినిలు కుంకుమార్చనలు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుహాసినులకిచ్చే కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో నవచండీ యాగం రేపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీచక్ర చండీ యాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇటు కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తేదీ 27/2025 నుండి 29/7/2025 వరకు నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి కుంకుమార్చన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో 9వ రోజు సుమారుగా 1100 మంది సువాసినులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈరోజు నవచండీ యాగం ఉంది. రేపు కూడా ఇదే సంఖ్యలో వస్తున్నారని మేము ఆశిస్తున్నాం. పోతే రేపు శ్రీచక్ర చండీ హోమం కూడా ఉంది, కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కోరుతున్నాను. అంతేకాకుండా శ్రావణ మాసం అందరూ సత్యనారాయణ పూజలు చేసుకుంటారు, కాబట్టి మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించబడ్డ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి భక్తులు ఇట్టి అవకాశాన్ని ప్రతి 9వ రోజు కానీ ఏకాదశి రోజున కానీ గుడిలోకి వచ్చి సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించుకోవాలని కోరుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 282 రద్దు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్లలో కార్మికులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కార్మికుల్ని శ్రమ దోపిడీకి గురి చేసే విధంగా యాజమాన్యులకు కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసే విధంగా ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని తుంగలు తోకి 10 గంటలు కార్మికులు పనిచేయాలని ప్రభుత్వం 282 జీవోను తేవడం సిగ్గుచేటని శ్రీనివాస్ అన్నారు. పని గంటలు పెరగడం వల్ల కార్మికులు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. మహిళా కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్మికులకు పని భారం మోపడం బాధాకరమన్నారు. ఇప్పటికే కనీస వేతనాలు అమలు లేదు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ మరియు డీఏలు ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నెంబర్ 282 రద్దు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కొక్కుల ప్రసాద్, నాంపల్లి కొమరయ్య, జిందం రమేష్, మల్లేశం, బింగి రాజమౌళి, నల్ల లింగం, లావణ్య, సుజాత తదితరులు ఉన్నారు. 282 జీవోను తీసి ఈ రోజు కార్మికుల పుట్టగొట్టే విధంగా, శ్రమ దోపిడీ చేసే విధంగా, వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మరి 8 గంటల పనిదినాన్ని కాకుండా 10 గంటలు చేయాలని మరి ఏదైతే నిర్ణయం తీసుకొని 282 జీవో తీయడం నిజంగా దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే మరి బీడీ కార్మికులు కావచ్చు, వివిధ రంగాల కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురై, పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురై ఈరోజు చాతకాని పరిస్థితులలో వాళ్ళు ఉంటే మరి ములిగే నక్కపై తాడు పడ్డ చందంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు కావాలని మరి 282 జీవోను తీయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మరి 18 నెలలుగా మరి కార్మిక శాఖ మంత్రి మరి నియమించలేదు. మరి నియమించిన తర్వాత మరి ఒక జీవోను తీసి మరి కార్మికుల పొట్టగొట్టేటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీస వేతనాల అమలు లేదు, పీఆర్సీ లేదు, మరి డిఏ లేదు, ఏది లేదు కూడా. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని మరి రోడ్డు పాలు చేసి ఈరోజు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి నిర్ణయాలు వెనక్కు తీసుకోపోతే భవిష్యత్తులో పోరాటాలు, అనేక పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి నిర్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులకు పొట్టగొట్టేటువంటి నిర్ణయాలు ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఒకటిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు కార్మిక వర్గం మరి ఈరోజు గుర్తిస్తా ఉన్నారు. కాబట్టి మీరైతే ఇచ్చిందో మరి హామీలను అమలు చేయకపోతే మాత్రం మేము కార్మిక వర్గంతో పెద్ద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా 282 జీవోను వెనక్కు తీసుకపోతే పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని తోట ఆగయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన సవాల్ను స్వీకరించి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గజబింకర్ రాజన్న, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, గుండారపు కృష్ణారెడ్డి, సుంకపాక మనోజ్, కంచర్ల రవి, ఇమ్మనేని అమర్రావు, గుండు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే అప్రోజ్, ముందం అనిల్, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కూడా బలుపుకొని మిలాగదై ఇలా ఎట్లయినా కేటీఆర్ గారిని, ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి ఇలా కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు, మీరు ఎన్ని కుతంత్రాలు పన్నినా కానీ రాబోయే రోజులలో మీ ముఖం మీద దన్నినట్టు, మీ ముఖం మీద ఉమ్మేసినట్టు బరాబర్ బీఆర్ఎస్ నాయకులను గెలిపించడం ఖాయం. స్థానిక సంస్థలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీ ఉన్న పార్టీ అయితే, నీతి నిజాయితీ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే బహిరంగ విచారణకు కేటీఆర్ గారు విసిన సవాల్కు సిద్ధం కావాలని చెప్పేసి అంటా ఉన్నాం. స్థానికంగా కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా యూరియా కొరత ఉన్నప్పటికీ, ఇంకా అనేక రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను ఎత్తి చూపకుండా అధికారులు ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ 20 నెలలు దాటినా కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించకుండా, ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తూ ఏ పని కాకపోయినా కానీ అది బీఆర్ఎస్ మీద నెపం వేస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రైతులకు నాణ్యమైన కరెంటును అందించి మీరు ఎన్నికలకు రావాలి. ఈ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి
ఎన్నికలకు రావాలి. ఇలా రైతాంగానికి సకాలంలో మొన్న 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 3వసారికి స్థానిక సంస్థలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు రైతు బంధు వేసినావు. నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాన 15,000 చొప్పున రైతు బంధు ఇచ్చి ఆ ఎగ్గొట్టిన 2 పంటలకు సంబంధించిన రైతు బంధు కూడా ఇచ్చి ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వేదైతే రైతు బీమా ఇయ్యాల ప్రీమియం కట్టలేదు, రైతాంగం ఆందోళనలో ఉన్నారు. ఏదైతే రైతులందరూ కూడా అర్హులైన రైతులందరూ ఉన్నారు కూడా అందరికి కూడా ఎల్ఐసి ప్రీమియం కట్టి రైతు బీమా కల్పించి ఇలా ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వేదైతే ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు 2,500 చొప్పున ప్రతి నెల ఇస్తా అన్నావో ఆ 2,500 రూపాయలు ఇచ్చి నువ్వు ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వేదైతే వృద్ధ తల్లులకు కానీ అట్లాగే పెద్ద మనుషులకు కానీ ఇలా వికలాంగులకు కానీ అట్లాగే నేతన్నలు గీతన్నలు వీళ్ళందరికీ కూడా బీడీ కార్మికులకు కూడా నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నావు. ఇలా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని 20 నెలలు అవుతుంది. ఈ నెలలో తీసుకుంటే 2,000, మళ్ళీ నెలలో తీసుకుంటే 4,000 వస్తాయని చెప్పేసి చెప్పినావు 1,000 మందిలో. మరి సోయి లేదా 20 నెలలు అవుతుంది. అదేంది నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే మనిషివైతే ఇలా 4,000 రూపాయల పింఛన్ను వీళ్ళకి అందరికీ పింఛన్దారులకు అందించిన తర్వాత ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ఎట్టి పరిస్థితులలో ప్రజల హృదయాల్లో చోటు లేదు, మేము ప్రజలలో ఇలా తిరగలేమని గమనించి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇలా ఈ సీఎం రమేష్ అంటాడు. అట్లాగే ఇంకా అనేక ఈ బనకచెర్ల ప్రాజెక్టును ముంగటేసుకొని ఈ రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయం ఒకటి చేస్తూ ఉన్నాడు. బనకచెర్ల లేదు, బంకచెర్ల లేదు, నీ హయాంలో ఒక ప్రాజెక్టు కట్టేది లేదు, 1 ఎకరాకు కూడా నీళ్ళు లేవు. నువ్వు దొంగవు, డబ్బు సంచులతో దొరికిన దొంగకు దొంగ బుద్ధి ఉంటుంది తప్ప మంచి బుద్ధి రాదు, నీకు సద్బుద్ధి రాదు, ప్రజలకు సేవ చేయాలనే బుద్ధి లేదు. ఇక్కడ దొంగతనంగా డబ్బులు సంపాదించడం అట్లాగే ఢిల్లీలకు మూటలు మోయడం తప్ప నీకు ఇంకా తెలిసిందేదని లేదని చెప్తా ఉన్నాం. ఒకటే కాంగ్రెస్ బీజేపీలకు ఖబర్దార్, కళ్ళబుల్లి మాటలు చెప్పుడు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల సమస్యలను కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 204 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూ శాఖకు 69, హౌసింగ్ శాఖకు 48, డిఆర్డీఓకు 28, ఎస్డీసీకి 9, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 8, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా విద్యాధికారికి 6, సెట్ జిల్లా ఉపాధి కల్పన శాఖకు 4 చొప్పున, మైన్స్ జిల్లా వైద్యాధికారి డీసీఎస్ఓ, జిల్లా సంక్షేమ అధికారి ఎస్డీఎస్ఎల్ఆర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ఎస్పీ ఆఫీసుకు 2 చొప్పున, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ ఈవో, ఎస్ఆర్ఆర్ టెంపుల్ వేములవాడ ఏసీ కార్పొరేషన్ సిపిఓకు 1 చొప్పున వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జెడ్పీ ఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నవచండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ మధ్య యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన మహాచండీ యజ్ఞం దేదీప్యమానంగా వెలుగొందింది. వేద బ్రాహ్మణులు యజ్ఞాన్ని ఎంతో నియమనిష్టలతో చేపట్టారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని తిలకించేందుకు మహిళలు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगता प्रणदास्मदा रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै प्रकारिण्यै ख्यात्यै तथैवकृष्णायै भूत्रायै सततं नमः अतिसौम्यायै रौद्रायै लतास्मस्यै नमो नमः नमो निष्ठायै देव्यै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायै निषद्विता नमस्त
नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतने यविधीयते नमस्तस्यै नमस्तस्यै सर्वभूतेषु शान्ति रूपेण समलोच्चैः